జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడమే 18 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు. 10 ఏళ్ళైంది, ఒక్క ఎమ్మెల్యేని గెలుచుకోలేదు. అదొక జనసేన పార్టీ. ఈ రోజు బీసీలకు ఎంత మందికి ఇచ్చారో చెప్పుకోలేను దురవస్థ. బీసీలకు ఎంత మందికి ఇచ్చారో చెప్పండి, దానికి ఆన్సర్ చెప్పండి. బీసీలకు ఎంత మందికి ఇచ్చారు? మహేష్ గారు అన్నటువంటిది వాస్తవమైనటువంటి ప్రశ్న. బీసీలకు ఎంత మందికి ఇచ్చారు? దానికి సమాధానం చెప్పు. దానికి చెప్పు సమాధానం ముందు. బీసీలకు ఎంత మందికి ఇచ్చారు జనసేన పార్టీ టికెట్లు? సమాధానం చెప్పు. బీసీలకు పెద్ద ఎత్తున మేమే ఇచ్చాం. మీరు చెప్పు. మేము చెప్తాం. ఇప్పుడు నియోజకవర్గాల వారీగా నేను చెప్తాను లిస్టు. జగన్మోహన్ రెడ్డి గారు 56% బీసీలకు ఇచ్చారు. జనసేన పార్టీ ఏమి ఇచ్చింది చెప్పు. బీసీలు ఎందుకు త్యాగం చేయాలి అంటే మీ జెండాలు మోసి మీ కార్యక్రమాలకి డబ్బు ఖర్చు పెట్టి బీసీలు ఆర్థికంగా కుదేలైపోతే మీరు టికెట్ ఇవ్వటం మాత్రం కమ్మవారికి ఇస్తారా? అదే కదా అడిగింది మహేష్ గారు. దానికి సమాధానం చెప్పు. దానికి సమాధానం చెప్పు. మీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరూ ఓట్లేస్తే 75 మంది సలహాదారులు 750 మంది సలహాదారులు ఎవరు పెట్టారు అంటే రెడ్డి కులానికి మాత్రమే ఇవ్వాలా 750 మంది సలహాదారులు? దానికి సమాధానం చెప్పండి ముందు. దానికి సమాధానం చెప్పండి. రాష్ట్ర ప్రజలందరూ ఓట్లేస్తే ఈరోజు 750 మంది సలహాదారుల్లో ఆల్మోస్ట్ 700 మంది రెడ్డి కులానికి, రెడ్డి సామాజిక వర్గానికి ఉన్నారు. ఆ రోజు రెడ్డి సామాజిక వర్గం కనిపించలేదా మీకు? మాట్లాడేది ఏదైనా క్లారిటీ ఉండాలి. మాట్లాడండి. లెటర్ కంప్లీట్. శివపార్తి గారు మీరు కంప్లీట్ చేయండి. మీరు కంప్లీట్ చేయండి. మీరు కంప్లీట్ చేయండి శివపార్తి గారు. ఆయన ఏవైతే ఆరోపణలు చేశారో ఆయన ఇల్లులు అమ్ముకున్నా ఎన్ని ఇల్లులు అమ్ముకున్నా తెలియాలి. పోతుల మహేష్ గారు చెప్పని పచ్చి అబద్ధాలు. పార్టీలోకి వచ్చాక ఆయన డబ్బులు, సొంత డబ్బులు ఖర్చు పెట్టాల, కార్యకర్తలు ఖర్చు పెట్టుకొని ఆయన ఒక లీడర్ గా మోసారు తప్పితే ఆయన జేబుల్లో సంపాదన వచ్చి తీసుకొచ్చి పెట్టాల. ఇంకా ఒక రకంగా దందాలు చేసుకొని సంపాదించుకున్నారు డబ్బులు. బొలిశెట్టి శ్రీ సత్యనారాయణ గారు ఆధారాలతో సహా నిన్న వెంటనే వీడియో రిలీజ్ చేశారు. మాట్లాడారు. అవును, నిన్న బొలిశెట్టి సత్య గారు కేవలం బీసీ అనే ఉద్దేశంతో మేము ఉపేక్షించామనే మాట కూడా అన్నారు ఆయన. జరిగింది ఆయన పార్టీ ఆఫీస్ కి. ఇప్పుడు నిన్న సత్య గారు మాట్లాడుతూ కేవలం బీసీ అనే ఉద్దేశంతో మేము ఉపేక్షించాం, ఒక నాయకుడు తయారవుతున్నాడు కదా. ఎందుకు ఉపేక్షించాల్సిన అవసరం ఏముంది అంటే బీసీలని అయితే ఉపేక్షించాల్సి మిగిలిన అంటే ఇప్పుడు తెలుసో తెలియకో ఏదో జరిగింది, దాని మాత్రానికి ఆయన సస్పెన్షన్ వేయడం ఎందుకు అని చెప్పి మందలించారు. ఆయన ఇక మీద నుంచి ఏమన్నా జరగకుండా చూసుకోండి, ఇలాంటివి చేయకండి అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇంక అతను కూడా అలాంటి విషయాల్లోకి వెళ్ళలేదు, అలాంటివి రాలేదు మా దృష్టికి కూడా. ఇంకొకటి ఏంటంటే ఆయన పార్టీని ఇల్లులు అమ్ముకొని పార్టీని ఏదో ఈయన మోసం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి లేకపోతే పోతుల మహేష్ జీరో. ఈ రోజు వెళ్ళాడు కదా, ఎక్కడికి వెళ్తారు వాళ్ళు కూడా టికెట్ ఇచ్చి ఆయన నించోబెట్టి ఆయన గెలిపించి చేస్తే అప్పుడు మేము కూడా సభాష్ అంటాం. పోతుల మహేష్ గారు చెప్పిన మాటను మేము యాక్సెప్ట్ చేస్తాం. ఆయన టికెట్ రాకపోవటం ఒకటేనా అండి, వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయా ఆయన వెళ్ళిపోవటానికి? ఆయన వెళ్ళిపోవడానికి ఒకటే కారణం అండి, ఆయన మోయాలి, అందరూ ఆయనకి సీట్ ఇవ్వాలి. అదేమంటే బీసీలు, కాపులు, అన్ని స్వప్రయోజనాలు, స్వార్థపూరిత మాటలు, బలుపు మాటలు, దమ్కి ఇచ్చే మాటలు, నాయకుడు అంటే వాల్యూ లేని మాటలు. నాయకుడు ముందు ఆయన మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తాడు, బయట మా నాయకులతోటే తక్కువగా మాట్లాడాడు ఎన్నోసార్లు. మేము చాలా మంది ఆయనకి చెప్పిన సందర్భం కూడా ఉన్నాయి. ఆయన ఫస్ట్ నుంచి ఆయన ఎందుకుంటున్నాడు, ఆయన్ని పోషిస్తున్నారు కాబట్టి, ఆయన లీడర్ గా తయారు చేస్తున్నారు కాబట్టి ఉన్నారు. లేకపోతే ఆ రోజే వెళ్ళిపోయేవాళ్ళు. ఈయన వచ్చినప్పుడు ఈయన కోసం త్యాగం చేసిన కాపు సోదరుడు మా అమ్మిశెట్టి వాసన్న పాపం ఆయన అలాగే ఉన్నాడు. సీట్ ఇవ్వకపోతే అప్పటికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకున్నాడు, ఆయన సొంత డబ్బు. ఇతను రాకముందే ఆయన విజయవాడలో పార్టీ, ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ 2 సీట్లు గెలిచిందండి విజయవాడలో. పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇతను వచ్చాక పార్టీని నాశనం చేశాడు. ఎవరిని పనిచేసే వాళ్ళని రానివ్వకుండా గుర్తింపించి వాళ్ళని కొట్టడం, ఎవరైనా ఆయనకి ఇష్టం లేని వాళ్ళు వచ్చినప్పుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయాలు ప్రతి పార్టీలో ఉన్నటువంటివే. ప్రతి పార్టీలో ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. నాయకులు అనేటువంటి వ్యక్తి అందరినీ కలుపుకొని వెళ్ళాలి. అది చేతగానప్పుడు అందరూ వచ్చి తిడతారు. శివపార్తి గారు మళ్ళీ వస్తా, ఆగండి, మళ్ళీ వస్తా మీ దగ్గరికి. జరిగేటువంటి అంశాలే ఇదేదో కొత్తగా ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారిని మొయ్యడానికే అందరు పార్టీలో ఉన్నట్టు చెప్తుంది ఏంటి ఆవిడ? ప్రతి పార్టీలో ఉన్నవే. పార్టీకి పనిచేసినప్పుడు వాళ్ళ ఆశయాలు
చూసుకోవాల్సినటువంటి బాధ్యత నాయకుడి మీద ఉంటది. మీరు ఇవాళ బీసీలకు అన్యాయం చేసి బీసీలకు ఎంతమందికి టికెట్లు ఇచ్చారో చెప్పుకోలేనటువంటి దురావస్థలో ఉండి పక్కన వాళ్ళని తిడితే ఎట్లా పార్టీకి ఎందుకు పనిచేస్తారు? ఎవరైనా వాళ్ళ భవిష్యత్తును ఆలోచించి పనిచేస్తారు. వాళ్ళ భవిష్యత్తుకు భరోసా ఇవ్వలేనప్పుడు మీరు సమాధానం చెప్పుకోవాలి. ఎందుకున్నావు లీడర్ గా? నువ్వు లీడర్ గా ఎందుకున్నావు చెప్పు. నువ్వు లీడర్ గా ఒక రాజకీయ పార్టీ నడపలేవు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారి పార్టీలో మర్జీ చేయొచ్చు కదా. మీరు ఐదు అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. ఫస్ట్ లిస్ట్ లో ఐదు ఇచ్చారండి. ఆ 5 ఎంతమందిని మార్చారు పవన్ కళ్యాణ్ గారు? బీసీలకు ఎంతమంది ఇచ్చారు? కమ్మ సామాజిక వర్గానికి ఎంతమందికి ఇచ్చారు? అసలు మీకు ఇచ్చిందే 24 సీట్లు. ఆ 24 సీట్లలో చంద్రబాబు నాయుడు గారి మనుషులు ఎంతమంది ఉన్నారు? వాటన్నిటికీ చెప్పండి సమాధానం. ఎందుకు ఆ పార్టీ జెండా పీకేసి శుభ్రంగా టీడీపీ పార్టీ జెండా మోయండి మీరు. దానికి ఒక పార్టీ ఎందుకు? దానికి ఒక సింబల్ ఎందుకు చెప్పండి. నేను మాట్లాడడం మధ్యలో వచ్చి ఏం మాట్లాడతావు? పార్టీ Right. Okay. విషయాలు మాకెందుకు పార్టీలో జరిగేటువంటి అంతర్గత విషయాలు. రాష్ట్ర ప్రయోజనాలు ఉంటే చెప్పేమన్నా, రాష్ట్ర సమస్యలు ఏమన్నా ఉంటే చెప్పు, బీసీలకు ఏమన్నా ఉంటే చెప్పు, బీసీలకు ఏమన్నా చేస్తే చెప్పు. ఆ చేయలేనప్పుడు ఏం చెప్తావు చెప్పు. నువ్వు చేయలేనప్పుడు ఏం చెప్తావు? చేయలేనప్పుడు మేము ఇక్కడ అడిగేది బీసీలకు ఎంతమందికి ఇచ్చారు, కమ్మ సామాజిక వర్గానికి ఎంతమందికి ఇచ్చారు, అది మేము అడిగేది. అది మీకు చెప్పుకోలేనప్పుడు మీ అంతర్గత విషయాలు మాకెందుకు చెప్పు. పార్టీలో బలుపు మనుషులు దమ్కి ఇస్తున్నారు. ఇవన్నీ మాకెందుకండి? రాష్ట్ర ప్రజలకు అవసరమా? ఇవన్నీ అవసరం లేదు కదా. ఏం చెప్తున్నావు నువ్వు? రాష్ట్రానికి సంబంధించి అధికార పరిధిమైనప్పుడు